Hi children. So today we are going to discuss about the exponents and powers in Vidya Shakti lessons. So in this lesson, we can write the numbers using exponential forms, apply the rules for negative exponents, use laws of exponents to simplify expressions, express very small numbers in standard form or known as scientific form, compare very large and very small numbers using powers of 10, develop logical thinking and numerical reasoning skills. So these are the concepts to be going to learn. So children, let us see here. What is here? 3 plus 3. What is 3 plus 3? You know, it is 6. Very good. What about 3 into 3? That is 9. Into 3 into 3. So 3 into 3, 9. 9 into 3, 27. Okay, right. So 3 plus 3 plus 3 plus 3. So 12. So 3 into 3 into 3 into 3. That is 81. Because 3 into 3 is 9. And 3 into 3 is 9. 9 into 9, 81. And go to 3 plus 3 plus 3 plus 3 plus 3. 15. So here is 3 into 3 into 3 into 3 into 3. So already 4 times we say that 81. And multiply with 81 by 3, you get 243. That is 5 times. Okay. Now go to 3 plus 3 plus 3 plus 3 plus 3 plus 3. So how many times? Very good. 6 times. So gradually we count the numbers how many times. అంటే ఎన్నిసార్లు ఉన్నాయో అది లెక్కెట్టుకుంటే సరిపోతుంది. మనం ప్రతిసారి 3 plus 3 6, 6 plus 3 9, 9 plus 3 12 ఇలా కలుపుకుంటూ వెళ్ళక్కల. ఇక్కడ ఒకే నెంబర్ని కలుపుతున్నాం కాబట్టి 3లు ఎన్నిసార్లు కలుపుతున్నాం? 1 2 3 4 5 6 టైమ్స్. సో 6 into 3 18 అని చెప్పచ్చు. అలాగే మల్టిప్లై చేసాం. హౌ మెనీ టైమ్స్? 6 టైమ్స్. సో 243 3తో మల్టిప్లై చేస్తే 729. 729. సో ఇంకా ఎక్కువ వెళ్ళాం అనుకోండి. 7 టైమ్స్ అయితే మీకు తెలుసు, 8 టైమ్స్ అంటే తెలుసు. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే 10 టైమ్స్ అన్నాను. 3 plus 3 plus 3 plus 3 ఎక్సెట్రా ప్లస్ 3 ఎన్నిసార్లు? 10 టైమ్స్. వెరీ గుడ్, వెరీ గుడ్, చక్కగా చెప్పారు. 10 టైమ్స్ అంటే 10 into 3 30 అని చెప్పేయచ్చు మనం. ఇప్పుడు నేను మల్టిప్లికేషన్ 10 టైమ్స్ అన్నాను. ఇందాక 6 టైమ్స్ చేస్తే 729 వచ్చింది. మనం ఇప్పుడు 10 టైమ్స్ అలా చేయలేము. 7 టైమ్స్ చేసిన నెంబర్ మళ్ళీ 3 తోటి, మళ్ళీ 8 టైమ్స్ చేసిన నెంబర్ 3 తోటి 35 టైమ్స్ యాడ్ చేయడం. 3 plus 3 plus 3 plus 35 టైమ్స్. అంటే మనం 35 టైమ్స్కి ఎంత వస్తుంది? 35 into 3 వేస్తే సరిపోతుంది. అలాగే మల్టిప్లికేషన్ చేస్తే 35 టైమ్స్. మరి ఇప్పుడు ఇలా ఎక్కువగా మల్టిప్లికేషన్లు ఇస్తే ఏం చేయాలి? అది మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూస్తే మనం ఇందాక రాసిందని 3 plus 3 6 కదా. 6ని చూడండి, 2 into 3 అంటే 3 ఎన్నిసార్లు ఉంది? 2 టైమ్స్. ఇక్కడ 3 into 3 9 కదా. సో 3 ఎన్నిసార్లు ఉంది? 2 సార్లు మల్టిప్లై చేసాం. ఇక్కడ ఎడిషన్ చేసాం కాబట్టి ఇక్కడ వచ్చింది చూడండి, పక్కన 2 వచ్చింది. 2 into 3. ఇక్కడ ఏం చేస్తామంటే 3కి పైన పవర్ కింద నెత్తి మీద వేసాం. దాన్ని ఎక్స్పోనెంట్ అని చెప్పంటాం అనమాట. ఇది పవర్ నెత్తి మీద వేసాం. 2 3 స్క్వేర్ అని చదువుతుంది. అలాగే 3 సార్లు అయితే 3 plus 3 plus 3 9 అని చెప్పాం ఇందాక. అంటే 3 into 3. 3 into 3 into 3 అంటే 27 ఇందాక అనుకున్నాము. దాన్ని 3 క్యూబ్, పైన 3 వేస్తే క్యూబ్ అని చదువుతాం. స్పెషల్ నేమ్స్ అనమాట. 2 ఉన్నప్పుడు, 3 ఉన్నప్పుడు స్పెషల్ నేమ్స్. 2 ఉంటే 3 స్క్వేరు, 2 ఉంటే 3 స్క్వేరు, 3 ఉంటే 3 క్యూబ్ పవర్లో నెత్తి మీద. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వస్తే 4 టైమ్స్ వేసాం. అచ్చా 4 into 3 ఇందాక మనం అనుకున్నాం. ఎన్నిసార్లు వేసామో అది పెట్టి మల్టిప్లై చేస్తే సరిపోతుంది.
ఇక్కడ ఇప్పుడు మళ్ళీ 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే 3^4 ఇక్కడి నుంచి పవర్ అని చదువుతాం. దీన్ని కూడా 3^2 అని చదవచ్చు, 3^3 అని చదవచ్చు, 3^4 పవర్ పైన పెట్టి రాసి దాన్ని మనం పవర్ అని చెప్పి చదువుతాం అనమాట. చదివేటప్పుడు అన్నింటిని ఎలా చదవచ్చు, పర్టికులర్ గా 2కి 3కి 2 నేమ్స్ పెట్టుకున్నాం. 3 స్క్వేర్ అని, 3 క్యూబ్ అని. పైన 2 ఉంటే స్క్వేర్ అంటాం, పైన 3 ఉంటే క్యూబ్ అంటాం. సో ఇక్కడ మనం చూస్తే 5 టైమ్స్ చేశాను ఇప్పుడు ఎడిషన్. సో 5 × 3 వెరీ గుడ్. ఇప్పుడు మీకు అర్థమైపోయింది. ఇప్పుడు 5 టైమ్స్ మల్టిప్లై చేస్తే రైట్ 3^5. 6 టైమ్స్ యాడ్ చేశాను, కరెక్ట్ 6 × 3. 6 టైమ్స్ మల్టిప్లై చేశాను, 3^6. ఇందాక మనం 10 టైమ్స్ అంటే ఏమో 10 టైమ్స్ చేస్తే 10 × 3. ఇప్పుడు 10 టైమ్స్ మల్టిప్లై చేస్తే 3^10. చూడండి ఇప్పుడు మనం అదంతా మల్టిప్లై చేయవలసిన అవసరం లేదు. సింపుల్గా ఇలా రాసుకుంటే మనం ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ అనమాట. అలాగే ఇప్పుడు నేను 35 టైమ్స్ చేశాను, యాడ్ చేశాను, 35 × 3. ఇప్పుడు 35 టైమ్స్ మల్టిప్లై చేశాను, 3^35. 100 టైమ్స్ చేస్తే యాడ్ చేస్తే 100 × 3, మల్టిప్లై చేస్తే 3^100. n టైమ్స్ చేస్తే n × 3, దాన్ని 3n అని రాసుకోవచ్చు. అలాగే మల్టిప్లై చేస్తే 3^n అన్నమాట. ఇప్పుడు రాసేటప్పుడు ఏం రాస్తాం అంటే మనం 3^n అని చెప్పి రాస్తాం. ఇప్పుడు చూడండి మనకి ఏం అర్థం అవుతుందంటే ఇక్కడ ఈ రాసుకునేటప్పుడు ఈ రకంగా కూడా మనం రాయొచ్చు. దీంట్లో ఎలా ఉంటుందో డెఫినేషన్ చూద్దాం. వాట్ ఈజ్ ఎక్స్పోనెంట్? అసలు ఎక్స్పోనెంట్ అంటే ఏంటి? ఏదైతే ఈ పవర్ లో రాస్తున్నామో ఇక్కడ 3 స్క్వేర్ రాశాను చూడండి, ఈ పవర్ లో రాసిన నెంబర్ ని ఎక్స్పోనెంట్ అని చూద్దాం. ఈ ఏదైతే నెంబర్ ని రిపీటెడ్ గా యాడ్ చేయడం కానీ మల్టిప్లై చేయడం, ఇక్కడ మల్టిప్లై చేస్తున్నామో దాన్ని మనం బేస్ అని చెప్పాలి. ఈ 2 టర్మ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఈ మొత్తం అంతటిని కలిపి పవర్ అని మాట్లాడుతున్నాం. అదే మనం 3^2 అని, 3 స్క్వేర్ అని, 3^4 అని చదువుతున్నాం. సో ఇది నెంబర్ ని ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తున్నామో తెలియజేసే నెంబరే ఎక్స్పోనెంట్. 10 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం అంటే 3^10 అంటున్నాం కాబట్టి ఆ పవర్, ఆ 10 ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్స్పోనెంట్ అని చెప్పి చదువుతాం అనమాట. సో దీని మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఎలాగంటే అసలు ఎక్స్పోనెంట్స్ కి ఈ బేస్ ఎక్స్పోనెంట్ దీన్ని మనం ఎలా కన్వర్ట్ చేయాలి, ఎలా ఇది చేయాలన్న దాని మీద ఒక చిన్న 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకి దీంట్లో బేస్ ఇందాక మనం మాట్లాడుకున్నాం, ది నెంబర్ బీయింగ్ మల్టిప్లైడ్ 3 ఇన్ బేస్, ఇది బేస్ 3, ఇక్కడ బేస్ 4 ఏంటి ఎక్స్పోనెంట్. కరెక్ట్, 4 అనేది ఎక్స్పోనెంట్. అంటే మనకి ఈ పవర్ గా ఉన్న తెలుగులో ఘాతాంకము అంటాం, దీన్ని భూమి అంటాం. బేస్ అంటే భూమి, పైన ఉన్న పవర్ నెంబర్ ఏమంటే ఘాతాంకము అని అంటాం, ఎక్స్పోనెంట్ ఇంగ్లీష్లో. మొత్తం అంతటిని కలిపి ఘాతము అంటాం. 3 యొక్క 4వ ఘాతము అని చదువుతాం. తెలుగులో చదవాలంటే 3 యొక్క 4వ ఘాతము అని చెప్తాం. చూడండి ఇప్పుడు ఇక్కడ మనం రాసిన ఇందాక మనం చూసిందే 2 × 2 × 2 8, 3 సార్లు చేసాం కాబట్టి 2 క్యూబ్. 5 × 5 5 స్క్వేర్ అంటే 25. అలాగే 4 × 4 × 4 × 4 ఎన్నిసార్లు? ఇది మనం లెక్క పెట్టుకోవాల్సింది అంతే, 4 సార్లు. కాబట్టి 4^4 దాన్ని 256. మనం మల్టిప్లై చేసేప్పుడు కూడా పార్ట్స్ కింద మల్టిప్లై చేస్తే ఈజీ. 4 × 4 16, 4 × 4 16, 16 × 16 256, 16 స్క్వేర్ అనమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఎక్స్పోనెంట్ బేస్ రెండు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మల్టిప్లై చేస్తే ఒక నెంబర్ని రిపీటెడ్గా మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది బేస్ కింద ఆ నెంబర్ని, ఏ నెంబర్ని అయితే మనం మల్టిప్లై చేస్తున్నామో ఆ నెంబర్ని బేస్ గాను, అలాగే ఎన్నిసార్లు మనం ఎన్ని టైమ్స్ చేస్తున్నామో దాన్నేమో ఎక్స్పోనెంట్ కింద చెప్తాం. సో దీని మీద మనం ఇప్పుడు చూడండి 5 × 5 × 5 అని ఉంది. మీరు చెప్పాలి, నేను ఇంకెప్పుడు చెప్పను, మీరు టక్టక్గా చెప్పాలి. 5 × 5 × 5 ఏం రాయాలి మనం? 5 క్యూబ్. రైట్, 5 క్యూబ్ అని రాస్తున్నాను నేను. ఇక్కడ మనం క్యూబ్ రాయడానికి ఈ రకంగా కూడా రాస్తాం అనమాట. క్యాప్ అని పెడతాం దీన్ని. 5 క్యాప్ 3 అంటే 5^3 అని అర్థం అనమాట, 5 క్యూబ్ అని చెప్పి. అలాగే ఇక్కడ చూడండి 2 × 2 × 2 × 2 అని ఉంది. ఓకే, ఏమని రాయాలి మనం?
వెరీ గుడ్, వెరీ గుడ్. 2 power 4, 2 power 4 అని రాస్తాం అనమాట. 7 into 7 అని ఉంది. వెరీ గుడ్, ఫాస్ట్ గా ఉన్నారు ఈవేళ. వెరీ గుడ్. 7 square, 7 square. సో 3 into 3 into ఆన్సర్ చెప్పాలి మీరు, నేను చెప్పను. వెరీ గుడ్. 3 power 5 అని ఇద్దరు అబ్బాయి చెప్తున్నారు. 3 power 5. సో ఇవి మనకి వీటి మీద రాసే విధానం. మనం ఏదో ఎన్నిసార్లు ఉందో ఆ రకంగా రాస్తాం. సో ఇక్కడ ఒక క్విజ్ చిన్న, మీకు ఎంత బాగా అర్థమైందో చూద్దాం. క్విజ్ చూడండి. కన్వర్ట్ టు ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్. 4 into 4 into 4. వెరీ ఫాస్ట్ గా చెప్పాలి. క్విజ్ అంటే ఫాస్ట్ గా ఉండాలి. 4 cube 3 power 4 4 plus 3 12 4 into 4 into 4. వెరీ గుడ్. 4 power 3 అని చెప్పారు ఒకడు. చూద్దాం. నెక్స్ట్ కన్వర్ట్ టు ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్. 6 into 6. రైట్. 6 square. కరెక్ట్, కరెక్ట్ గా చెప్తారు. 10 into 10 into 10 into 10. ఎన్నిసార్లు ఉందో చూసుకోవాలి. 10 cube కాదు. 10 power 4 4 సార్లు. ఓకే. 2 power 5 ఉంది అంటే ఏం చేయాలి? 2 power 5 అంటే 2 into 2 into 2 into 2 into 2. ఎన్నిసార్లు? 5 times. 2 into 2 4, 4 into 2 8, 8 into 2 వెరీ గుడ్ 16, 16 into 2 32. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఎంత ఉందన్నమాట? 32 ఉంది. కాబట్టి ఇలా ఈ రకంగా మనం మల్టిప్లై చేసాం. కన్వర్ట్ ద ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్. 8 into 8 into 8. వెరీ గుడ్, వెరీ గుడ్. 8 cube. సో ఇప్పుడు మనకి అన్ని 5 క్వశ్చన్స్ చేసాం. ఆన్సర్లో ఒకసారి చెక్ చేసుకుందాం. వెరీ గుడ్. ఫస్ట్ మనకి 8 cube కరెక్ట్ అన్నారు. 32 కరెక్ట్. సో 10 power 4 కూడా కరెక్ట్. 6 into 6 6 square కూడా కరెక్ట్. 4 cube కూడా కరెక్ట్. సో అన్ని ఆన్సర్లు కూడా కరెక్టే. చాలా బాగా చెప్తున్నారు. వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్ టు ఆల్. అందరికీ కూడా మరి ఆ రకంగానే మనం కంటిన్యూ అవ్వాలి. ఎప్పుడు కూడా విన్నామంటే అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఆన్సర్ చేయగలిగేలా ఉండాలన్నమాట. ఓకే. నెక్స్ట్. సో ఇప్పుడు నెగిటివ్ ఎక్స్పోనెంట్స్ గురించి, వాటి గురించి మనం ఒకసారి చూద్దాం. ఇలాగా నెగిటివ్ వస్తే ఏం చేయాలి? నెగిటివ్ ఎక్స్పోనెంట్స్ మనకి నెగిటివ్ అంటే ఏం లేదు, నెంబర్లో నెగిటివ్ వస్తుంది, అంతకన్నా ఏముంది. దాన్ని మనం ఏంటో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే మనం మామూలుగా చూస్తే ఒక క్వశ్చన్లో ఇప్పుడు ఇక్కడ 5 power -3 అని ఉంది. 5 power -3 అంటే అర్థం ఏంటి? ఇక్కడ నెంబర్ నెగిటివ్ నెంబర్ అయింది. మరి 5 power -3 అంటే మనం ఎలా గుణించాలి? 5 into 5 into 5 into -3 times. -3 times అంటే ఎలా వేస్తాం? వేసుకోలేము. దానికోసమని దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకుంటాం అంటే నెగిటివ్ పవర్ని మనం పాజిటివ్గా మార్చుకునేలా చేసుకుంటాం. అలా పాజిటివ్గా మార్చుకోవాలంటే దానికి ఒక చిన్న ఇది ఏంటంటే ఏం చేసుకోవాలి? నెగిటివ్గా ఉన్నదాన్ని పాజిటివ్లోకి తీసుకురావాలంటే ఇప్పుడు దీన్ని 1/5 power 3 అని రాసుకోవచ్చు. ఈ రెండు సమానమే. 1/5 power 3. ఇక్కడ నెగిటివ్ నెంబరు పాజిటివ్ నెంబర్ అవుతుంది ఎప్పుడు? డినామినేటర్లోకి వెళ్ళినప్పుడు. ఇక్కడ చూడండి 1/5 power 3 అంటే 5 into 5 into 5. 5 into 5 ఎంత? 25. 25 into 5 ఎంత? 125. ఆ రకంగా మార్చుకోవాలన్నమాట. ఇక్కడ ఈ రకంగా 5 power -3 అని ఉందనుకోండి, దాన్ని మనం ఏం చేసుకోవాలన్నమాట? 1/. దీని ఇంకా కొంచెం చిన్న చూద్దాం, మీకు బాగా అర్థమవుతుంది. నేనేం చేస్తానంటే 5 power -2 పెట్టాను. చూడండి, -2 పెడితే 1/5 square. 5 square అంటే 5 into 5. 5 into 5 అంటే 25. సో ఇక్కడ మనం 5 square ని 1/25 అని రాసుకోవచ్చు. ఈ నెంబర్ని మనం ఎంత కావాలనేంతకి మనం ఇలాగా ఈ రకంగా మనం మార్చుకున్నట్లయితే ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. నెంబర్ అక్కడ చూడండి మారే కొలది అక్కడ వాల్యూ మారుతుంది. అంటే ఇవన్నీ కూడా మీరు క్యాల్కులేట్ చేయప్పుడు 5 power -1 ఉంది. 5 power -1 అంటే 1/5 power 1. 5 power 1 అంటే 5 ఒకసారి గుణించు. 5 ఒకసారి గుణిస్తే 5. సో 1/5. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. 5 power -1 అంటే 1/5. పవర్ 1 ఉన్నట్టు ఇక్కడ 1 వెయ్యం. మనం అస్తమాటు మనం అక్కడ పవర్ 1 ఉంటే వేయవలసిన అవసరం లేదు. సో ఇది మనకి ఈ 5 కాదు, మీరు ఏ నెంబర్ తీసుకున్నా పర్లేదు. ఇక్కడ 5 బదులుగా నేను 4 తీసుకున్నా. 4 అయితే 1/4 అవుతుంది. 3 తీసుకుంటే 1/3 అవుతుంది. 2 తీసుకుంటే 1/2 అవుతుంది. 1 తీసుకున్నాం అనుకోండి, 1/1 అంటే 1.
అంచేత మనం 1/1 అని రాయక్కర్లేదు. 5 ఇందాక 5 కదా, ఇప్పుడు 6 అంటే 1/6. ఇప్పుడు 7 తీసుకుంటే 1/7, 8 తీసుకుంటే 1/8, 9 తీసుకుంటే 1/9, 10 తీసుకుంటే 1/10. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, అందుకని మీకు ఇన్నిసార్లు చెప్తున్నాం. చూడండి, ఇక్కడ పవర్ -1 ఉంటే 1/, అదే నెంబర్ వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ 8 ఉండగా పవర్ని 2 చేశాను అనుకోండి, -2 చేశాను అనుకోండి, ఇక్కడ -2 చేశాను అనుకోండి, -2 చేస్తే అవుతుంది 1/8 స్క్వేర్, అంటే 8 × 8 64. 8 × 8 ఎంత అనమాట, 64. ఇది పాజిటివ్ పవర్ కి వెళ్ళిపోయాం అనుకోండి, మనం పాజిటివ్ పవర్ వెళ్ళిపోతే ఇక్కడ నెంబర్ కూడా మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 8/1 8, 8/2 8 స్క్వేర్ అనమాట, 8 × 8 64. ఇది -2 ఉంటే 1/64 అదనమాట, గుర్తుంది కదా. ఇక్కడ -2 ఉంటే 1/64 వస్తుంది, +2 ఉంటే 64 వస్తుంది. క్యూబ్ ఉందనుకోండి 512 వస్తుంది క్యూబ్ ఉంటే. -3 ఉంటే 1/512 వస్తుంది అనమాట. ఆ రకంగా మారుతుంది. ఇక్కడ నెంబర్ మనం ఇంకా తగ్గించుకోవచ్చు. ఇక్కడ మనం 6, 5, 4, 2 ఇలాగ ఏదైనా పెట్టుకుంటే, ఇప్పుడు 3 క్యూబ్ 27. 1/27 రావాలంటే 3⁻³ ఉండాలన్నమాట. -3 ఉంటే 1/27. ఇటు కూడా చెప్పాలి మీరు. 1/27 వచ్చిందంటే 3⁻³ ఉందని, 3⁻³ ఉంటే 1/27 వచ్చిందని. ఈ రకంగా మీరు మైనస్ పవర్, ఒకవేళ పవర్ 0 అయిపోయింది అనుకోండి, పవర్ 0 అయిపోయిందంటే ఏంటంటే అర్థం, అక్కడ 3⁻0 అంటే పైన కింద సమానం అయిపోయింది, దాని వాల్యూ 1 అయిపోయింది. అది మళ్ళీ మనం ఇంకొకసారి మనం కాసేపు ఉన్నాక ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు నేను పవర్ ఎంత ఉన్నా కూడా, సపోజ్ ఈ పవర్ నేను తీసుకెళ్ళి 0లో పెడితే దాని వాల్యూ 1. ఎప్పుడు ఇక్కడ 0 అంటే ఇక్కడ 1 వచ్చింది. దేనికైనా ఇప్పుడు నేను 3 కాదు, నేను 4 తీసుకున్నాను, 4 అయినా 1, 5 పవర్ అయినా 0 అయినా 1, 6 పవర్ 0 అయినా 1, 7 పవర్ 0 అయినా 1. ఇలాగ నేను 1/0 వరకు 1. 0/0 మాత్రం మనం చెప్పలేము, అన్డిఫైన్డ్. అంటే నువ్వు తీసుకున్న బేస్లో ఉన్న నెంబర్ 0 కాకుండా ఉంటే, పవర్ కనుక 0 అవుతే దాని వాల్యూ ఎప్పుడు 1. ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, దట్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. అంటే ఆ కింద ఉన్న బేస్ మాత్రం 0 అవ్వకూడదు. 0 అవ్వకుండా ఏ నెంబర్ తీసుకున్నా పవర్ ఎంత అవుతుంది అనమాట, 1 అయిపోతుంది. ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. వీటిని మనం లాస్ ఉంటాయి, వాటి ప్రకారం మనం ప్రూవ్ చేయొచ్చు. దాంట్లో కూడా మనం అది కూడా చూపిస్తాం. అప్పుడు ఇక్కడ లెట్ us see ఇంకొక పవర్స్ ఆఫ్ నెగటివ్స్ విత్ ఎక్స్పోనెంట్స్. ఇదిగో ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, దాన్ని జనరలైజ్ చేసాం. చాలా నెంబర్లు చెప్పాం కదా, 2⁻³ 3⁻³ 4⁻³ అన్నిటికీ చెప్పాం. ఏం చెప్పాం, 1/2³ 1/3³ 1/4³ ఇలా చెప్పుకుంటూ వెళ్ళాం. నువ్వు ఏ నెంబర్ అయినా అన్నాను, ఏ నెంబర్ అయినా పవర్ లో మైనస్ ఉంటే కిందకు వచ్చాడు ప్లస్ అయిపోతుంది. ఇప్పుడు ఏ పవర్ -n తీసుకున్నాం, ఏ పవర్ -n, n బదులుగా నువ్వు ఏ నెంబర్ అయినా పెట్టు, దాని ఆన్సర్ ఎంత అవుతుంది, 1/a⁴n. 1/a⁴n ఇది ఒక ఫార్ములా, కీ రూల్, మీరు నోట్ చేసుకోండి ఒకసారి. ఏ పవర్ -n ఈజ్ ఈక్వల్ టు 1/a⁴n. ఏ పవర్ -n ఈజ్ ఈక్వల్ టు 1/a⁴n. 1/a⁴n అంటే a⁻n అనొచ్చు, లేదా a⁴n అంటే 1/a⁻n అనొచ్చు. అంటే ఏమి లేదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎక్స్పోనెంట్ మైనస్ ఉంటే అది అవతలకి డినామినేటర్ లో ప్లస్ అయిపోతుంది, ప్లస్ ఉంటే డినామినేటర్ లోకి వెళ్తే మైనస్ పవర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 2⁻³ 2⁻³ అంటే 1/2³ 1/2³ 2³ అంటే 2 × 2 × 2 2 × 2 4 4 × 2 8, సో 1/8. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇది అనమాట. దీన్ని ఇంకా చూడండి, మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. 5⁻2 1/5², 5 × 5 25 ఇందాక మనం చేసాం. 10⁻−1 10కి ఇచ్చాం, 1/10 1/10 అంటే 0.1. ఎందుకని, మనం 1ని 10తో డివైడ్ చేస్తే డెసిమల్ డినామినేటర్ లో ఒక 0 ఉంది కాబట్టి, పై నెంబరు ఇది 10 కాబట్టి డెసిమల్ గా మారిపోతుంది. డెసిమల్ గా మారేటప్పుడు ఒక 0 ఉంది కాబట్టి ఒక పాయింట్ తర్వాత, ఒక నెంబర్ తర్వాత పాయింట్ పెడతాం, డెసిమల్ పెడతాం. సో 1 తర్వాత డెసిమల్ పెడతాం. ఊరికే మనకి ఆ డెసిమల్ స్పష్టంగా కనపడడం కోసం ముందు 0 పెడతాం.
0.1. సో 10 పవర్ -1 అంటే 1/10, అది ఎందుకు ఈక్వల్ అయిపోయింది అనమాట 0.1. ఇక్కడ చూడండి 2 పవర్ -3, దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లోనే రాసాం 1/2^3. ఇప్పుడు ఆన్సర్ రాసాం 1/8. 5 పవర్ -2 ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో రాస్తున్నాం 1/5². దాని ఆన్సర్ రాస్తున్నాం 5² అంటే 25. ఇక్కడ 10 పవర్ -1 దాని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో 1/10^1 అయ్యమని చెప్పాం మనం ఇందాక. ఇప్పుడు దాని ఆన్సర్ రాసి 0.1. సో ఇప్పుడు a పవర్ -n అనే దానికి ఆన్సర్ మనకు ఫార్ములా ఏంటనమాట 1/a^n. ఇట్లాగే మనకి ఇంతకు ముందు కూడా మనం కొన్ని ఫార్ములాస్ నేర్చుకున్నాం. a పవర్ -n ఇంటూ a పవర్ m, a పవర్ -n ఇంటూ a పవర్ m. ఇది మనకి మామూలుగా ఫార్ములా ఏంటంటే a పవర్ m ఇంటూ a పవర్ n. ఎంత వెరీ గుడ్ బాగా చెప్తున్నారు. a పవర్ m ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n. a పవర్ m ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n. ప్లస్ n రావాలి, ఇదిగో m ప్లస్ n బదులుగా ఇక్కడ -n ఉంది కాబట్టి m-n. అలాగే a పవర్ -n హోల్ పవర్ m, a పవర్ -n హోల్ పవర్ m, a పవర్ m హోల్ పవర్ n, a పవర్ mn రెండు గుణించాలి. ఇక్కడ కూడా రెండు గుణిస్తే mn, కానీ n కి మైనస్ ఉంది కాబట్టి -mn. mn అని రాయొచ్చు, nmn అని రాయొచ్చు. ఎందుకంటే మనకి అది కాంపిటేటివ్ ప్రాపర్టీ ఫాలో అవుతుందని చెప్పుకున్నాం. అలాగే ఏ పవర్ 0 ఇందాక అనుకున్నాము, దేని పవర్ అయినా 0 అవుతే 1 అయిపోతుంది. ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఏ 0 అవ్వకూడదు. ఏ అంటే ఆ బేస్ మాత్రం ఖచ్చితంగా 0 అవ్వకూడదు. 1/a పవర్ -n ఇందాక అది కూడా చెప్పాను. ఏ పవర్ -n ఉంటే 1/a పవర్ n, 1/a పవర్ -n ఉంటే a పవర్ n. న్యూమరేటర్ లోకి వెళ్తే ప్లస్ అవుతుంది, అంతే. అలా గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములాస్ అన్ని కూడా మనం ఆల్రెడీ 7th క్లాస్లో నేర్చుకున్న ఫార్ములాలే. వాటిని మనం ఏం చేస్తున్నాం అంటే నెగిటివ్ టర్మ్స్ కూడా అప్లై చేస్తున్నాం. ఇక్కడ మనం నెగిటివ్ టర్మ్స్ కూడా అప్లై చేస్తాం. ఇక్కడ చూడండి బేస్ 2 తీసుకుంటే 2 పవర్ -2, ఇక్కడ నెంబర్ లైన్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఏముందన్నమాట -2 ఉంది. ఇది కూడా మనం మార్చచ్చు, -2 కాకపోతే ఇంకా ఏదైనా మార్చుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ -2 అంటే 1/2², 1/2² అంటే 1/4. ఇది 1/4 అంటే 0.25. అది మనం సింప్లిఫై చేస్తే 0.25 అని వచ్చింది. ఇక్కడ మనం దేనైనా మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 కాకుండా 3 అని మార్చాను. చూడండి 3 పవర్ -2 అంటే 1/3². 1/3² సింప్లిఫై చేస్తే 0.11111 అలా వస్తుంది. 4 రాసాం అనుకోండి, నేను 4 పవర్ -2 పెట్టాను, 1/4². 1/4² అంటే 1/16, 0.0625 అలా వస్తుంది. అంటే సింప్లిఫై చేసుకుంటే 5 పవర్ -2 రాశాను, 1/5². 1/5² అంటే 1/25 అంటే 0.4. ఆ పక్కన ఉన్న జీరోస్ రాయిపోయినా చెప్పకపోయినా పర్లేదు. సో 10 పవర్ -2 చేశాను, 1/10² అంటే 1/100, 0.01. ఇట్లాగే మనం ఏ నెంబర్ అయినా తీసుకున్నప్పుడు దాన్ని మనం ఈ రకంగా చేయొచ్చు. అలాగే పవర్ కూడా మార్చచ్చు. మనం ఇక్కడ పవర్ ఉంది, నేను ఇప్పుడు ఇక్కడికి మార్చాను, పవర్ -1కి మార్చాను, 1/2 అవుతుంది. ఇప్పుడు 2 పవర్ -1 అంటే 1/2 పవర్ 1 అంటే 1/2 అంటే 0.5. ఇంకా ఎదరికి మార్చాను నేను 2 పవర్ 1 ప్లస్ 1 మార్చాను, ప్లస్గా మారిస్తే 2 పవర్ 1 అంటే 2a, దాని ఆన్సరే 2. నేను ఇక్కడికి మార్చాను 2² అంటే 4a. ఇంక ఇందులో పాజిటివ్ పవర్స్ దగ్గర మనకి డౌట్ ఏం లేదు, యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది ఉన్నట్టుగా రాస్తాం మనం. అక్కడ దాన్ని రాస్తే 2³ 8. నెగిటివ్ పవర్స్కి వచ్చేప్పటికి మాత్రం ఇక్కడ -3 రాస్తామా లేదా -4 రాస్తామా. ఇక్కడ చూడండి -4 రాస్తే 2 పవర్ -4 1/2 పవర్ 4 అంటే 1/2 పవర్ 4 అంటే 1/16. 1/16తో డివైడ్ చేసి 0.0625 ఇట్లా వస్తుంది అనమాట. ఇది ఆ పవర్ ని మనం మార్చడానికి ఉపయోగించుకునేది. ఇలాగ మనం ఎంతైనా మార్చుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే ప్రాక్టీస్ కోసం అని చెప్పి. ఎంతవరకు ప్రాక్టీస్ అయిందో చూద్దాం, క్విజ్ పెడదాం. ఇక్కడ వాట్ ఈస్ 2 పవర్ -3 ఈక్వల్ టు, మీరు చెప్పాలి. నాకు ఎవరు ముందు ఆన్సర్ చెప్తారో ఆ ఆన్సర్ ఇక్కడ పెడతాను నేను. 2 పవర్ -3. వెరీ గుడ్. ఒక ఆయన ఏదో ఆన్సర్ చెప్పారు, 1/8 అన్నారు. అవునా కాదు చూద్దాం, మనం ఆఖరిని చెక్ చేసుకుందాం. 2 పవర్ -2 ఫాస్ట్ గా చెప్పాలి. అమ్మాయిలు ఫాస్ట్ గా ఉన్నారు, అబ్బాయిలు ఇప్పుడు ఫాస్ట్ గా రావాలి. అమ్మాయిలు చెప్పేస్తున్నారు ఫాస్ట్ గా, మనం కూడా ఫాస్ట్ గా ఉండాలి అబ్బాయి. వెరీ గుడ్. 1/2
25 అని అమ్మాయి చెప్పింది. మళ్ళీను ఈ బట్ చూద్దాం. 10 పవర్ -1. అబ్బాయి చెప్తున్నారు 0.1 అంటున్నారు. అన్ని ఫస్ట్ చెప్పేస్తున్నారంటే చూద్దాం రైట్ తప్పో తెలియదు మరి నాకు. ఇప్పుడు విచ్ ఆఫ్ ది ఈక్వల్ టు 1/4 క్యూబ్. 1/4 క్యూబ్ రైట్. 4 పవర్ -3 అన్నారు. చూద్దాం అన్ని ఫస్ట్ వచ్చేస్తున్నాయి. మరి ఏంటో రైట్ తప్పు. 3 పవర్ -1 ఇంటూ 3 పవర్ 4 ఇందాక వచ్చింది. a పవర్ -n ఇంటూ a పవర్ m అని వచ్చింది. వెరీ గుడ్. అంటే 3 క్యూబ్ అంటున్నారు. చూద్దాం 4 - 1 3 అని చెప్పి 3 క్యూబ్ అంటున్నారు. ఇప్పుడు ఒకసారి మనం ఆన్సర్లు చేస్తే ఒకసారి ఫస్ట్ నుంచి వచ్చేద్దాం. అన్ని రైటా కాదా? ఫస్ట్ ఇది రైటే, అమ్మాయిలు చెప్పింది ఇది కరెక్ట్ అయింది. సెకండ్ కూడా అమ్మాయిలే చెప్పారు. 5 పవర్ -2 అంటే 1/25 అది కూడా కరెక్టే. మూడోది అబ్బాయిలు చెప్పారు 10 పవర్ -1 0.1 వాళ్ళు కూడా కరెక్టే. నాలుగోది కూడా అబ్బాయిలు చెప్పారు 1/4 క్యూబ్ అంటే 4 పవర్ -3 కరెక్టే. 3 పవర్ -1 అంటే 3 పవర్ 4 నేను హింట్ ఇచ్చిన తర్వాత చెప్పారు. అంచేత ఇది కూడా కరెక్టే. కింద మనకి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది ప్రతి దానికిను. a పవర్ m ఇంటూ a పవర్ మైనస్ నా హింట్ ఇచ్చాం. ఇచ్చిన వెంటనే చెప్పారు. వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా చక్కగా మనకి మంచి బాగా చేశారు క్విజ్. నెక్స్ట్ ఇంకొక దాన్ని కూడా మనం చూద్దాం. మనకి ఇలాగా స్పీడ్ గా చేస్తుంటే మనకి హ్యాపీగా ఉంటుంది. ఎక్స్పోనెంట్ లాస్ గురించి మనం ఒకసారి చూద్దాం. అంటే ఏమేమి లాస్ ని మనం లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అని చెప్పి ఆల్రెడీ మనం 7th క్లాస్ లో నేర్చుకున్న వాటిని ఇప్పుడు కొంచెం మనం ఏం చేస్తున్నాం అంటే నెగిటివ్ పవర్స్ కూడా మనం అప్లై చేస్తున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే ఓకే, కంప్లీట్ ద యాక్టివిటీ అని చెప్పి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఫస్ట్ x పవర్ 5 బై x క్యూబ్ అని ఇచ్చారు. x పవర్ 5 బై x క్యూబ్ అని ఇచ్చారు. అంటే ఏమవుతుంది? x పవర్ 5 బై x క్యూబ్ అంటే రెండు ఒకే రకంగా ఉన్నాయి చూడండి ఇక్కడ. అలాగే 5 పవర్ 9 బై 5 క్యూబ్ అని ఇచ్చారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి ఇలా పెడతాం. అది ఇక్కడ ఫస్ట్ దేమో x పవర్ 5 బై x క్యూబ్ ఇచ్చారు. రెండింటిలోనూ బేస్ ఒకటే కనిపిస్తుంది. పైన న్యూమరేటర్ లో x పవర్ 5 ఉంది, బేస్ x, పవర్ వేరే ఉంది, ఎక్స్పోనెంట్ వేరే ఉంది. కింద కూడా x క్యూబ్ ఉంది, అంటే అక్కడ కూడా మనకి బేస్ x. ఇలా రెండు బేస్లు ఒకటే ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే a పవర్ m బై a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m మైనస్ n అనే ఫార్ములా వాడుకుని x పవర్ 5 మైనస్ 3 అని రాసుకోవచ్చు. రెండు ఒకటే కదా, ఒకటే కాబట్టి ఒక x రాసుకోవచ్చు. x పవర్ 5 మైనస్ 3 అంటే x పవర్ 2 అంటే x స్క్వేర్ అవుతుంది అనమాట. దీని ఆన్సర్ ఎంత అవుతుందంటే x స్క్వేర్. అలాగే ఇక్కడ చూద్దాం 5 పవర్ 9 బై 5 క్యూబ్. రెండింటి అక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. అక్కడ పవర్ ఎంత ఉంది? పైన న్యూమరేటర్ లో 9 ఉంది, కింద డినామినేటర్ లో 3 ఉంది. సో 9 మైనస్ 3 అంటే ఎంత వస్తుంది? వెరీ గుడ్, 6. అంటే దీని ఆన్సర్ 5 పవర్ 6 వస్తుంది. ఇక్కడ చూడండి బి ఆఫ్ ఎక్స్ లో చాలా ఇచ్చారు. 9 ఇచ్చారు, ఎక్స్ క్యూబ్ ఇచ్చారు, వై స్క్వేర్ ఇచ్చారు, రెండు అక్షరాలు ఇచ్చారు, ఒక అంకె కూడా ఇచ్చారు. 3 ఉన్నాయి పదాలు, రెండు వేరియబుల్స్, ఒక కాన్స్టెంట్ కూడా కనిపిస్తుంది కోఎఫిషియంట్. కింద 12 ఉంది, ఎక్స్ ఉంది, వై క్యూబ్ ఉంది. సో ఎక్స్ క్యూబ్ పైన ఉంది, ఎక్స్ పవర్ 1 కింద ఉంది. కాబట్టి మనం ఎక్స్ పవర్ 3 మైనస్ 1 అంటే ఎక్స్ స్క్వేర్ పైకే వస్తుంది. ఇక్కడ వై పవర్ 2 ఉంది, కింద వై పవర్ 3 ఉంది, కింద పెద్దది ఉంది. సో వై పవర్ 3 మైనస్ 2 అని కింద రాసామనుకోండి, అంటే వై పవర్ 1 అవుతుంది. 9/12 లో మనం క్యాన్సిల్ చేస్తే 3 టేబుల్ పోతుంది. 3 టైమ్స్ 4 టైమ్స్ అంటే నెంబర్ ఏమో 3/4 కింద మారింది. న్యూమరేటర్ లో ఎక్స్ స్క్వేర్ వచ్చింది, డినామినేటర్ లో వై వచ్చింది. ఇది దీని యొక్క మనం సింప్లిఫై చేస్తే సరే. మనం రాస్తే ఇక్కడ దాని జవాబు రాస్తే ఫస్ట్ దానికి మనకి ఏమనుకున్నాం? ఎక్స్ పవర్ 2 అనుకున్నాం. సో ఎక్స్ రాసాం, పవర్ 2. సో ఎక్స్ పవర్ 2 అది ఫస్ట్ దానికి అనుకున్నాం. అలాగే రెండో దానికి ఏమనుకుంటున్నాం మనం? 5 పవర్ 9 మైనస్ 3 6 అనుకుంటున్నాం. 5 పవర్ 6 అని
సో ఇక్కడ మనం చూస్తే దానికి 5 పవర్ 6. ఓకే, నెక్స్ట్ దానికి ఏమనుకున్నాం మనం 2/3. ఇక్కడ 3 టేబుల్ పోతాం. 3/4 x² అనుకుంటాం. దాన్ని కూడా ఇక్కడ మనం మన ఫ్రాక్షన్ రాయడం ఇక్కడ ఎలా రాద్దాం, 3/4 ఇంటూ పక్కన మనం రాసేటప్పుడు x² అనుకున్నాం. x² డివైడెడ్ బై y పవర్ 1 అనుకున్నాం మనం. అంటే y రాస్తే సరిపోతుంది. y ఇది మనం అనుకున్న ఆన్సర్. సో ఈ రకంగా మనం దీన్ని ఇక్కడ ఈ ఆన్సర్ రాస్తే అంటే మనం ఇలా రకంగా చేసుకోవాలన్నమాట. x పవర్ 3 - 1 2 అవుతుంది. ఇక్కడ y పవర్ 2 ఉంది, కింద క్యూబ్ ఉంది కాబట్టి 3లోంచి 2 తీస్తే 1 అని చెప్పి ఆ రకంగా మనం రాసాం. సో ఈ రకంగా మీరు సింప్లిఫై చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఇటువంటి ప్రాబ్లమ్స్ ని కూడా అంటే మన నెగిటివ్ పవర్స్ వచ్చినా కూడా సింప్లిఫై చేసుకోవడానికి ఆ రకంగా మనకి కోషెంట్ కానీ పవర్ కానీ ఏదన్నా మనం సింపుల్ గా చేసుకోవచ్చు. ఇంకా మరొకటి చూద్దాం. ఇట్లాంటిదే ఈ లాస్ ఆఫ్ ఎక్స్పాన్స్ మీద ఇందాక మనం అనుకున్నవి ఒకసారి a పవర్ m ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n. దీన్ని ఏమంటాం అనమాట, మనం ఇప్పటిదాకా చేసిన లెక్కను చూస్తే దీని ప్రొడక్ట్ రూల్ అని చెప్పండి. a పవర్ n ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n. అంటే ఇక్కడ జాగ్రత్తగా మనం చూస్తే ఇక్కడ బేస్ a ఉంది, ఇక్కడ బేస్ a ఉంది, ఇక్కడ పవర్ m ఉంది, ఇక్కడ ఈ పవర్ n ఉంది. మధ్యలో మనం మల్టిప్లై చేస్తాం. అప్పుడు సేమ్ బేస్ రాసి ఈ రెండు పవర్లని యాడ్ చేస్తే సరిపోతుంది m ప్లస్ n. అది మనం చేసింది. ఇందాక మనం కొన్ని ప్రాబ్లమ్స్ లో కూడా మనం అలాగే చేసాం. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే 2³ ఇంటూ 2 పవర్ 4. ఇక్కడ చూడండి 2 బేస్, ఇక్కడ చూడండి a ఇక్కడ కూడా 2 మన ఆన్సర్ లో కూడా a రావాలి, అంటే 2a రావాలి. పవర్ లో ఏం చేయమంటున్నారు, ఈ 3 + 4 యాడ్ చేసేయమంటున్నారు 7. అది మనం సింప్లిఫై చేస్తే 128 అని వచ్చింది. ఇది ప్రొడక్ట్ రూల్. గుర్తుపెట్టుకోండి, అందరూ నోట్ చేసుకోండి. a పవర్ m ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n. ఇది మనకి బేసిక్ గా ఉన్న ఫార్ములాల్లో ఒకటి. ఇందాక ఒకటి రాసుకున్నాం మనం, a పవర్ -n ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్ n అని చెప్పి. ఇంకోటి చూద్దాం. ఇక్కడ డివిజన్ వద్దాం. కోషెంట్ రూల్ అంటాం రెండోది. a పవర్ m డివైడెడ్ బై a పవర్ n. ఇందాక లాగే ఉన్నాయి చూడండి. ఇక్కడ కూడా a పవర్ m, ఇక్కడ a పవర్ n ఉంది, ఇక్కడ ఇందాక ఇంటూ ఉంది, ఇప్పుడు డివైడెడ్ బై ఉంది. మనం దానికి ఇందాక ఏం చేస్తాం, ఈ రెండింటికి యాడ్ చేసాం, సేమ్ పవర్ రాసి ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం. సో a పవర్ m మైనస్ n, a పవర్ m మైనస్ n. దీనికి కూడా మనం చేసి చూడండి. ఒక ఎగ్జాంపుల్ చూస్తే 5 పవర్ 6 డివైడెడ్ బై 5². రెండింటికి బేస్ 5. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో 6 - 2 4. 5 పవర్ 4 అంటే 625. ఇది రూల్ నెంబర్ 2. ఇక రూల్ నెంబర్ 3 పవర్ రూల్ అంటాం. ఒక్కొక్క రూల్ రాసుకోవాలి మీరు. రెండోది కూడా రాసుకున్నారు కదా, రాసుకున్నారా లేదా? రాసుకోండి ఒకసారి. a పవర్ m డివైడెడ్ బై a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m మైనస్ n. అక్కడ ఇలా క్యాప్ పెట్టామంటే అర్థం ఏంటంటే పవర్ అని అర్థం. మన కంప్యూటర్ భాషలో పవర్ ని చేయడం కొంచెం ఇబ్బంది కాబట్టి ఇలా క్యాప్ పెడతారు. దాని అర్థం పవర్ అని అర్థం. పైన రాసుకోవాలి మీరు. ఇలా పక్కన మీరు కూడా ఇలా క్యాప్ పెట్టి రాసుకోవడం కాదు. ఈ క్యాప్ రాయక్కర్లేదు మీరు. పైన పవర్ ఇక్కడ చూడండి, నెంబర్ రాసాం. 5 పవర్ 6, 5 పవర్ 2 ఎలా ఉంది, అలాగే మీరు a పవర్ m, a పవర్ n డివైడెడ్ బై రాస్తారు మధ్యలో. ఈజ్ ఈక్వల్ టు a పవర్ m మైనస్ n అని రాయాలి. ఓ బ్రాకెట్ వేయండి m మైనస్ n కి. సో నెక్స్ట్ థర్డ్ రూల్కి వెళ్దాం. థర్డ్ది పవర్ రూల్. ఇక్కడ రెండు పవర్స్ ఉన్నాయి చూడండి. a పవర్ m హోల్ పవర్ n. చదివేటప్పుడు కూడా అలా చదవాలి, బ్రాకెట్ వెయ్యాలి. ఇది కంపల్సరీ, లేకపోతే వేరే అర్థం వస్తుంది. a పవర్ m హోల్ పవర్ n అని రాయాలి మనం. అప్పుడు a పవర్ mn ఈ రెండు గుణిస్తే సరిపోతుంది. a పవర్ m హోల్ పవర్, బ్రాకెట్ ఉన్నప్పుడే, బ్రాకెట్ కంపల్సరీ. అంటే మనం చిన్న చిన్న తప్పులు ఇలాంటి వాటి వల్లే మనకు మార్కులు పోతుంటాయి.
మనం ఏమనుకుంటాం అంటే ఆ బ్రాకెటే కదా అనుకుంటాం, కానీ లెక్కల్లో చుక్క కూడా ప్రమాదమే, పాయింట్ కూడా మారిపోతుంది. మీరు నాకు 100 రూపాయలు ఇవ్వాలని రాసుకున్నారు అనుకోండి, ఎక్కడన్నా ఆలోచిస్తూ ఒకటి పక్కన చుక్క పెట్టారు అనుకోండి, రూపాయి ఇవ్వాలి, 100 రూపాయి అయిపోయింది. చుక్కకు కూడా అంత పవర్ ఉంటుంది మ్యాథ్స్. అంటే చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట మనం. అందుకనే వస్తే 100, లేదా చాలా మంది మ్యాథ్స్ లోనే ఫెయిల్ అయిపోతుంటారు. కారణం ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న వాటిని గుర్తుపెట్టుకోపోవడం. సో ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ఇంటూ ఎన్, ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. సో అంటే ఏం చేయొచ్చు అనమాట, పవర్ లో ఉంటే రెండింటిని గుణిస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి 3 స్క్వేర్ హోల్ క్యూబ్, 3 స్క్వేర్ హోల్ క్యూబ్, బ్రాకెట్ ని ఇలా హోల్ క్యూబ్ అని చదువుతాం అనమాట. 3 పవర్ 2 ఇంటూ 3, 2 3s are 6, సో 3 పవర్ 6, 3 పవర్ 6 అంటే 729. ఇది రూల్ నెంబర్ 3. ఫస్ట్ ఇది మనం ప్రొడక్ట్ రూల్ చేసాం, తర్వాత కోషెంట్ రూల్ మాట్లాడడం, థర్డ్ది పవర్ రూల్ మాట్లాడుతున్నాం. ఇక్కడ 4వ రూల్ పవర్ ఆఫ్ ఎ ప్రొడక్ట్. పవర్ ఆఫ్ ఎ ప్రొడక్ట్ అంటే ప్రొడక్ట్ రూల్ ఉంది, పవర్ ఉంది, ఇక్కడ అది చెప్తున్నారు. ఏబి హోల్ పవర్ ఎన్, ఏబి అనేది ప్రొడక్ట్, రెండింటిని గుణిస్తున్నారు, 2 నెంబర్లు, డిఫరెంట్ నెంబర్లు, ఏ వేరు బి వేరు, ఏబి హోల్ పవర్ ఎన్. అప్పుడు ఈ పవర్ దేనికి రాయొచ్చుట, ఏకి రాయొచ్చు, బికి రాయొచ్చు. ఏ పవర్ ఎన్ ఇంటూ బి పవర్ ఎన్, ఏ పవర్ ఎన్ ఇంటూ బి పవర్ ఎన్. సో ఇక్కడ మనం ప్రాబ్లం చూస్తే 2 ఇంటూ 3 హోల్ పవర్ 4, సో 2 పవర్ 4 ఇంటూ 3 పవర్ 4, 2 పవర్ 4 అంటే 16, 3 పవర్ 4 అంటే 81, మల్టిప్లై చేస్తే 1296 వచ్చింది. ఇప్పుడు మీరు మామూలుగా ఇక్కడ 2 ఇంటూ 3ని బ్రాకెట్లో ఉండగా మల్టిప్లై చేసేసాం అనుకోండి, 2 3s are 6, 6 పవర్ 4 వేసారు అనుకోండి, 6 ఇంటూ 6 36, మళ్ళీ ఇంకో 6 ఇంటూ 6 36, 36 ఇంటూ 36 1296. అప్పుడు కూడా సమానమే వస్తుంది. ఆ రెండు ఈక్వల్ అని చెప్పి ఐడెంటిటీ కింద మనకి రెండు సమానం అవుతాయని చెప్పి చెప్పడం కోసం అని చెప్పి మీరు ఇక్కడ ఉండగా చేయొచ్చు. అంటే మనం ఇక్కడే చేసుకోవచ్చు కదండి. ఈ ఫార్ములా ఎంత, ఎందుకంటే రేపు పొద్దున్న అన్ని అంకెలు రావు మనకి, కొన్ని అక్షరాలు వస్తాయి, కొన్ని వేరు అక్షరాలు వస్తాయి. ఇక్కడ ఎక్స్ వచ్చి ఏబి ఎలా వచ్చాయో అలా ఎక్స్ వై రావచ్చు. అందుకోసమని మనం ఈ ఫార్ములా నేర్చుకోవాలి. సో 4th ఫార్ములా ఏంటన్నమాట, పవర్ ఆఫ్ ప్రొడక్ట్. ఫస్ట్ది ప్రొడక్ట్ రూల్ అన్నాం, సెకండ్ది కోషెంట్ రూల్ అన్నాం, థర్డ్ది పవర్ రూల్ అన్నాం. ఇప్పుడు పవర్ ఆఫ్ ప్రొడక్ట్ 4వది. ఇందులో ఏబి హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం, ఎం అంటే ఎం, ఎన్ అవుతాయి అన్నాం. సేమ్ మళ్ళీ పవర్ ఆఫ్ కోషెంట్, మళ్ళీ డివిజన్ అయితే ఇందాక అట్లాగే సేమ్ అవే రిపీట్ అవుతాయి. ఏ బై బి హోల్ పవర్ ఎన్, ఇక్కడ డివిజన్ ఇందాక ఏ ఇంటూ బి, ఏ బై బి హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ బై బి పవర్ ఎన్, ఏ పవర్ ఎన్ బై బి పవర్ ఎన్. ఇక్కడ కూడా మనం చూస్తే 4/2 హోల్ క్యూబ్, 4/2 హోల్ క్యూబ్ అంటే 4 క్యూబ్ డివైడెడ్ బై 2 క్యూబ్. 4 క్యూబ్ అంటే 4 ఇంటూ 4 ఇంటూ 4 64, 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 8, సో 64/8. 64లో 8 టైమ్స్ పోతుంది కాబట్టి క్యాన్సిల్ చేస్తే 8 అని చెప్పొచ్చు. సో ఇది 5th రూల్, ఇది కూడా నోట్ చేసుకోండి. ఏ బై బి హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ డివైడెడ్ బై బి పవర్ ఎన్. ఇలాగా మనం ఇది ప్రొడక్ట్ చెప్పాం, డివిజన్ కూడా చెప్పాం. ఇందాకట్లాగే వస్తున్నాయి వరుసగా రూల్స్ చూస్తే. నెక్స్ట్ చూద్దాం ఏ పవర్ 0. ఇందాక వచ్చిందో చోట మనకి ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పాం మనం. అది ఎందుకో చూద్దాం. ఇక్కడ మనకి యాక్చువల్గా ఏ పవర్ 0 అని ఎలా వస్తుందంటే, మనకి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ప్రొడక్ట్ రూల్, ఏ బై బి హోల్ పవర్ ఎం, లేదా ఏ పవర్ ఎం బై బి పవర్ ఎన్, ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ తీసుకున్నాం అనుకోండి. ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఫార్ములా ఏమనుకున్నాం మనం, ఏ పవర్ ఎం మైనస్ ఎన్. నేను 2 ఎంఎల్ఏ తీసుకున్నాను, 2 ఎంఎల్ఏ తీసుకున్నాను. ఏ పవర్ ఎం బై బి పవర్ ఎం, ఏ పవర్ ఎంఏ, రెండు ఒకటే పదాలు కాబట్టి క్యాన్సిల్ అయిపోయి ఒకటి వస్తుంది. మన ఫార్ములా ఏంటి, ఏ పవర్ ఎం మైనస్ ఎం. మన ఫార్ములా ప్రకారం ఏ పవర్ ఎం మైనస్ ఎం రాయాలి. ఏ పవర్ ఎం, మళ్ళీ జాగ్రత్తగా వెళ్ళండి, ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎం తీసుకున్నాం. రెండు ఒకటే పదాలు తీసుకున్నాం, ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎం. రెండు ఒకటే కాబట్టి క్యాన్సిల్ అయిపోయి ఒకటి అవుతుంది. మన ఫార్ములా రాస్తే ఏం రాయాలి, రెండింటికి బేస్ ఏ ఉంది, పవర్స్ ఉన్నాయి కాబట్టి ఏ పవర్ ఎం మైనస్ ఎం, రెండు ఒకటే అక్షరాలు వస్తాయి. ఎం మైనస్ ఎం అంటే 0, అంటే ఏ పవర్ 0 ఎంతకి సమానమైంది, 1కి సమానమైంది. మీరు ఏ వాల్యూ తీసుకుని ఇలా ప్రూవ్ చేయొచ్చు. అంచేత మనం దాన్ని ఇంకా ఇప్పుడు అక్కడ లేకుండా ఏ మాత్రం 0 కాకూడదని కండిషన్ పెట్టి ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అంటాం. దీన్ని 0 ఎక్స్పోనెంట్ అంటాం. 0 ఎక్స్పోనెంట్, ఇది 6వ ఫార్ములా, 0 ఎక్స్పోనెంట్. మరొకటి
నెగటివ్ ఎక్స్పోనెంట్ ఇందాక ఇది కూడా మనం మాట్లాడుకున్నాం. ఏ పవర్ మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/a/n. ఏ పవర్ మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/a/n. అంటే 2 పవర్ మైనస్ 3 ఉంది. 1/2³ ఈజ్ ఈక్వల్ టు 1/8. 2 × 2 × 2 3 సార్లు మల్టిప్లై చేస్తే 2³ అంటే 8 అని చెప్పి. సో ఈ రకంగా ఈ 7 ఫార్ములాస్ మనకి చాలా ఇంపార్టెంట్. 7 ఫార్ములాస్ ఇవి ఈ మనకి ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ లో మనకు ఉన్న ఫార్ములాస్ లో ఈ 7 చాలా కీలకంగా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఇంకొకసారి గుర్తుపెట్టుకుంటే a/m × a/n ఈజ్ ఈక్వల్ టు a/m + n. రెండోది a/m / a/n ఈజ్ ఈక్వల్ టు a/m - n. తర్వాత a/m హోల్ పవర్ n a/mn. a × b హోల్ పవర్ n a × n a/n × b/n. a/b హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు a/n / b/n. తర్వాత a పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. a పవర్ మైనస్ n ఈజ్ ఈక్వల్ టు 1/a/n. ఈ 7 ఫార్ములాలు గుర్తుపెట్టుకుంటే మీకు ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అంతా పూర్తిగా చేసేసి ఉంటాయి. బాగా కంఠస్థంగా రావాలి. ఫార్ములా ఎక్కడ ఉపయోగించుకోవడం రావాలి. ఇక్కడ కొన్ని చోట్ల ఉపయోగిద్దరు కానీ చూడండి. x⁵ × x³ ఎంతో చెప్పాలి మీరు. x⁵ × x³ రెండింటిలో బేస్ ఒకటే ఉందా? వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేయాలి? పవర్స్ 2 రైట్ యాడ్ చేయాలి. సో యాడ్ చేస్తే ఎంత? 5 + 3 8. సో ఫస్ట్ వన్ దాంట్లో 8 ఉంది. చూద్దాం. నెక్స్ట్ y⁴ y⁴ ఇక్కడ డివిజన్ ఫార్ములా వాడుతున్నాం. సో 9 - 4 రైట్ 5 y⁴ కరెక్ట్. చూద్దాం, మనం చివరిలో చూద్దాం ఆన్సర్లు అన్ని. అలాగే z² హోల్ పవర్ 4 a/m హోల్ పవర్ n. చూడండి అన్ని ఫార్ములాలే. ఆ ఫార్ములా గుర్తుంటే మనం చకచకా చేసేయచ్చు. a/m × n అంటే 2 × 4 2 × 4 అంటే 8 z⁴ ఇక్కడ ఉంది. చూద్దాం. నెక్స్ట్ 3x² ab హోల్ పవర్ m a/m × b/m అనుకున్నాం. అంటే 3² × x². 3² అంటే 3 × 3 వెరీ గుడ్ 9x². 9x². అలాగే 5 పవర్ 0 అన్నారు. 5 పవర్ 0 అంటే వెంటనే కంగారుగా మనం 0 అని పెట్టకూడదు. వెరీ గుడ్. 5 పవర్ 0 అంటే 1. ఎనీథింగ్ పవర్ 0 అంటే ఎప్పుడు కూడా 1 అన్నారు. నెక్స్ట్ 2 పవర్ -4 అన్నారు. 2 పవర్ -4 అంటే 1/2/4. 1/2/4 అంటే 1/2 × 2 × 2 × 2 1/4 సార్లు మల్టిప్లై చేస్తే 16. సో 1/16 ఇక్కడ ఉంది. చూద్దాం. నెక్స్ట్ a³ × a⁻² × a⁴ 3 ఇచ్చారు. ఇప్పుడు ఎన్ని ఇచ్చినా పర్వాలేదు, మనకి 100 ఇచ్చుకోమని మనకేంటి. a పవర్ 3 + -2 + 4 ప్లస్ నెంబర్లు 3 4 ఉన్నాయి. యాడ్ చేస్తే 7. అందులో మైనస్ నెంబర్ ఒకటి ఉంది 2. సబ్ట్రాక్ట్ చేస్తే 5. సో a⁴ ఇది ఇక్కడ ఉంది. అలా చేసుకోవాలి మనం. ఎన్ని ఉండాలని పర్లేదు, మనకి ఎన్ని అయినా ఇచ్చుకోమనండి. m/n హోల్ క్యూబ్. m/n హోల్ క్యూబ్ అంటే రెండింటికి రాయాలి. m కి క్యూబ్ రాయాలి, n కి క్యూబ్ రాయాలి. రెండింటికి రాయాల్సింది ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మనం క్విజ్ సబ్మిట్ చేసి చూద్దాం. ఇప్పుడు మనకి ఎన్ని ఆన్సర్లు రైట్ అయ్యి చూద్దాం. వెరీ నైస్. మీరు చెప్పిన దాంతో రాస్తే స్కోర్ అవుట్ ఆఫ్ 8. వెరీ గుడ్. మీకు అందరికీ కూడా మళ్ళీ మరోసారి కంగ్రాచులేషన్స్. చాలా బాగా ఫాలో అవుతున్నారు. ఇదే రకంగా మీరు బాగా కొనసాగించినట్లయితే మంచి చక్కటి మార్కులు మనం పబ్లిక్ పరీక్షల్లో వాటిలో కూడా తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. స్టాండర్డ్ ఫామ్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఈ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ తెలిసాయి. దీన్ని మనం రాస్తున్నాం. కొన్నిసార్లు పెద్ద పెద్ద సంఖ్యలు వచ్చేస్తాయి. అంత పెద్ద సంఖ్యలు వస్తే మనం ఎలా రాయాలి, ఎలా రాయాలన్న దాని ఒక నోటేషన్ ఉంటుంది. సైంటిఫిక్ నోటేషన్ అని చెప్పి అంటాం. దాన్ని ఏంటో చూద్దాం. అంటే ఇప్పుడు మనకి 1 పక్కన 10 సున్నాలు ఉన్నాయి. లేదా ఇప్పుడు సూర్యుడికి మనకి మధ్యలో దూరాన్ని చూస్తే 4,32,000 కిలోమీటర్ల దూరం ఉంది ఏదో చెప్తారు. 4,32,000 అని పెద్దది రాసే కన్నా సింపుల్ గా రాసే పద్ధతి ఇక్కడ మనకు ఒక పద్ధతిని ఆ సైన్స్ లోనే ఎక్కువగా మనకి ఈ ఇలాంటి నెంబర్లు వస్తాయి. కాబట్టి దీన్ని మనం అలా రాయడానికి వీలుగా ఒక నియమాన్ని మనం రూపొందించుకున్నాం. దాన్నే సైంటిఫిక్ మెథడ్ అని అంటాం. ఇప్పుడు a × 10⁻n అని వచ్చింది అనుకోండి, ఏదైనా నెంబర్.
ఆ ఏ విలువ 1కి 10కి మధ్యలో ఉండేలా రాసి 1కి 10కి మధ్యలో అంటే 1 నుంచి 9 వరకు ఉండే నెంబర్లో ఏదో నెంబర్కి రాసి దాని తర్వాత మనం డెసిమల్ పెడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఒక నెంబర్ చూస్తున్నట్లయితే ఇక్కడ చూద్దాం. 0.00042 అని ఒక నెంబర్ ఉంది. ఎన్ని జీరోలు ఇప్పుడు ఇంకా జీరోలు పెరిగిపోయినుకోండి, మనం ఒక్కొక్కసారి రాసేప్పుడు పొరపాటులో జీరో మర్చిపోతాం, లేదా జీరో ఎక్కువ పెట్టేస్తాం. అలాంటి దాన్ని మనం సులువుగా రాయడానికి ఏం చేస్తారంటే ఒక నెంబర్ దాకా వెళ్ళిపోంటారు. అంటే 0 నుంచి 9 లోపల ఒక నెంబర్ రావాలంటే ఇది ఇక్కడ దాకా వచ్చేచ్చు, 4 దాకా వచ్చేచ్చు. అంటే 1 2 3 4 స్థానాలు కుడివైపు వచ్చాం, రైట్ సైడ్ మూవ్ అయ్యాం, 4 దాకా వస్తే ఆ 4 దగ్గర ఒక పాయింట్ పెడతాం. పక్కనకి ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ వేసేస్తాం. పక్కనకి 2 ఉంది, 2 వేసేసాం. మనం ఎన్ని స్థానాలు ఎడమ వైపు నుంచి మూవ్ అయ్యాం, అంతే కదా. మనకి ఇది డెసిమల్ నెంబర్ కింద ఉంది. ఆ డెసిమల్ నెంబర్ నుంచి ఇలా రైట్ సైడ్కి వచ్చాం కాబట్టి -4 వస్తుంది అనమాట. 10⁻⁻4. ఈ డెసిమల్ ఉంటే మైనస్ వస్తుంది. డెసిమల్ లేదనుకోండి మామూలుగా ప్లస్ నెంబరే వేస్తాం. డెసిమల్ లేకపోతే ప్లస్ నెంబర్ వేస్తాం. డెసిమల్ ఉంటే మైనస్ నెంబర్ వేస్తాం. అంటే ఈ బట్టు ఎప్పుడైనా నెంబర్ వస్తే, ఇలాంటి నెంబర్లు వస్తే మనం ఏం చేయాలన్నమాట, 4 పాయింట్ అంటే ఈ 4 అనే ఒక నెంబర్ ఉండాలి. 4 5 7 8 ఏదో ఒక నెంబర్ ఉండాలి. 9 లోపు, 9 దాకా, 1 దగ్గర నుంచి 9 దాకా ఏదో ఒక నెంబర్ ఉండి దాని తర్వాత డెసిమల్ ఉండి పక్కన మిగిలిన నెంబర్ అంతా వచ్చి ఎన్ని ప్లేసులు మీరు మూవ్ అయ్యారో అన్ని ప్లేసులకి డెసిమల్ పెట్టాలన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇంకా చూద్దాం మనం, మీకు క్లియర్గా అర్థం అవడం కోసం అని చెప్పి మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్లో 1:0.003 అన్నారు. ఇక్కడ దాకా వచ్చేయాలి మనం, 3 దాకా వచ్చిన తర్వాత ఎన్ని ప్లేసులకు వెళ్తుంది చూడండి. ఇక్కడి నుంచి పాయింట్ ఇక్కడి నుంచి వెళ్తుంది. ఎగ్జాంపుల్ 1 అనమాట ఇది, సారీ 0.003ని తీసుకుంటున్నాం మనం. 1 ఇక్కడ ఒక 1 2 3 ఇక్కడ దాకా కదిలింది. సో 10⁻⁻3, 3 × 10⁻⁻3 అది మనం మూవ్మెంట్ అనమాట. ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చాం, 3 × 10⁻⁻3. ఇంకొకటి చూడండి, ఇక్కడ చూడండి సెకండ్ ప్రాబ్లం చూస్తే 0. ఇక్కడ చూడండి 1 2 3 4 జీరోస్ ఉండి 5 6 ఉంది. మనం 5 దాకా మూవ్ అవ్వాలి ఇక్కడ నుంచి. సో మూవ్ అవుతే 1 2 3 4 జీరోస్, ఇంకొక నెంబర్ 5. సో 5.6 పక్కన ఏముందో అది నెంబర్ వేస్తాం. 6 ఇంటూ ఎన్ని ప్లేసులు మూవ్ అయ్యాం మనం, 5 ప్లేసెస్. ఇటు నుంచి మూవ్ అయ్యాం కాబట్టి మనకి 5⁻⁻5, 10⁻⁻5. దాన్ని ఇలా రాస్తే ఒక స్టాండర్డ్ నోటేషన్ లేదా సైంటిఫిక్ నోటేషన్ అని చెప్పి అంటారు అన్నమాట. సులువుగా ఉండడం కోసం అని చెప్పి మనం ఇలా రాసుకుంటూ ఉంటాం. అలాగే ఇప్పుడు చూడండి 0. ఇక్కడ చూడండి, లెక్క పెట్టండి. ఇలా మనం చదువుకుంటూ ఉంటే ఎక్కడ ఒకటి మర్చిపోతాం. 1 2 3 4 5 6 7 8 జీరోస్ ఉన్నాయి. ఇంకొక 8 దాకా రావాలి మనం, అంటే 9 ప్లేస్లకు రైట్ సైడ్ కలుగుతాం. సో ఇక్కడ నెంబర్ 89 కాబట్టి 8.9 ఇంటూ 9 ప్లేస్లు వచ్చాం కాబట్టి 10⁻⁻9 అని చెప్పి రాస్తాం అనమాట. ఇది ఈ రకంగా మనం వీటిని నెగిటివ్ పవర్ని ఒక స్టాండర్డ్ ఫామ్ లో రాసే విధానం ఇదనమాట. అర్థమైంది కదా అందరికీను? ఇప్పుడు దీని మీద ఒక చిన్న క్విజ్ చేద్దాం, మీకు ఎలాగ అర్థమైందో చూద్దాం. ఇప్పుడు 0.0005 అని ఉంది, ఫాస్ట్ గా చెప్పాలి. ఎన్ని ప్లేసులకు వెళ్తుంది అది కూడా చూసుకోవాలి. 1 2 3 4. సో 5 × 10⁻⁻4, 5 × 10⁻⁻4 ఇక్కడ ఉంది. చూద్దాం. రైట్ ఆన్సర్, వెరీ గుడ్, ఎక్సలెంట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 0.00083 ఉంది. ఎవరు ఫాస్ట్ గా చెప్తారో చూద్దాం. ఎంతో నేను చెప్పట్లేదు, బట్ మీరే చెప్పాలి. ఎవరో 8.3 × 10⁻⁻5 అని చెప్పింది ఒక అమ్మాయి. రైట్, ఇది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకు వచ్చేసింది. నెక్స్ట్ చూద్దాం. బాయ్స్ ఫాస్ట్ గా ఉండాలి. ఇక్కడ చూద్దాం 0.702 ఉంది, కొన్ని జీరోస్ ఉన్నాక. మీరు నాకు ఆన్సర్ అంతా చెప్పాలి. (7.02) అంటే 10⁻⁻6 అని చెప్పే ఒక అబ్బాయి ఎవరో కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం 1 2 3 4 5 జీరోస్ 7 దాకా కూడా మూవ్ అవ్వాలి కాబట్టి 6 వస్తుంది.
తర్వాత ఇంకా 0.2 ఉంది కాబట్టి 7.02 వేసేసి 10⁻⁻6 వేసాం. అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. చాలా బాగా చేస్తున్నారు. 4.5 e⁻⁻9 ఉంది. ఇక్కడ 4.5 ఇక్కడ స్టాండర్డ్ ఫార్ములాకి మార్చడం కోసం అని చెప్పి e⁻⁻9 అని ఇచ్చారు. అది చూసినట్లయితే 4.5 ఇంటూ 10⁻⁻9 4.5 ఇంటూ 10⁻⁻10 ఇది ఒకసారి ఓకే ఇది అనుకుని పెట్టాం రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ 10 బదులుగా అలా పొరపాటుని పడింది. అది స్టాండర్డ్ ఫామ్ లోనే ఉంది, మనం ఏమి చూడక్కర్లేదు. సో 0.000236 ఫాస్ట్ గా ఓకే ఎవరో చెప్పారు ఈ ఆన్సర్ 2.36 ఇంటూ 10⁻⁻4. ఇట్స్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. మనం రాసిన అన్ని కూడా రైట్ అయిపోయి 5/5 మార్క్స్ మనం స్కోర్ చేస్తాం. ఇవాళ అన్ని క్విజుల్లో కూడా మీరు చాలా బాగా ఆన్సర్ చేస్తారు. చక్కగా పూర్తిగా ఆన్సర్లు చేశారు కాబట్టి వీటిని అన్నిటినీ కూడా మీరు దృష్టిలో ఉంచుకుని మళ్ళీ మీ టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని కూడా మీరు మరిన్ని ప్రాబ్లమ్స్ ని చేసి సార్కి రేపు ఆదివారం సెలవు కాబట్టి మీరు ఈ మర్చిపోకండి. ఇవాళ విన్నారు కదా, విన్న వెంటనే మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క మోడల్ మీద ఒక్కొక్క 7 ఫార్ములాస్ చదివాం. ఆ 7 ఫార్ములాస్ ఒకసారి రివిజన్ చేసుకుని వాటి మన 7 లెక్కలు మళ్ళీ కనుక మనం మోడల్కి ఒక్కొక్క ప్రాబ్లమ్ చొప్పున చేసినట్లయితే ఏమైనా డౌట్ ఉంటే కొంచెం పెద్ద లెక్క ఉంటే సార్ని అడగండి. లేదు చేయగలిగితే వెరీ గుడ్. అలా చేస్తే ఇది రివిజన్ అయిపోతుంది. రివిజన్ అయిపోతే ఇది పెర్మనెంట్ గా మీకు ఫిక్స్ అయిపోతుంది. మనకి 10th క్లాసు ఇంటర్మీడియట్ లో కూడా ఇవి అత్యవసరంగా ఉంటాయి కాబట్టి ఈ రకంగా మీరు పూర్తి చేస్తారని, ఆ రకంగా దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటారని, మళ్ళీ మీరు వర్క్ కూడా కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.